ఇప్పుడు తాజా వార్త బ్యాగుల్లో నోట్ల కట్టను చూసి నివ్వెరపోయిన అధికారులు. హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో బెడ్రూమ్ లో కవర్ సంచుల్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. హైదరాబాద్ హన్మకొండలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటివరకు 30 లక్షల పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని బ్యాంక్ లాకర్లు, ల్యాండ్ డాక్యుమెంట్లు, విదేశీ మద్యం సీసాలను సైతం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. గతంలో ఓ ప్రైవేట్ పాఠశాల రెన్యూవల్ కోసం 60,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి ప్రశాంత్ మరింత సమాచారం లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రశాంత్. బ్యాగుల్లో నోట్ల కట్టలు చూసి నివ్వెరపోయిన అధికారులు. హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో బెడ్రూమ్ లో కవర్ సంచుల్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. హైదరాబాద్ హన్మకొండలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక ఇప్పటివరకు 30 లక్షల పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని బ్యాంక్ లాకర్లు, ల్యాండ్ డాక్యుమెంట్లు, విదేశీ మద్యం సీసాలను సైతం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. గతంలో ఓ ప్రైవేట్ పాఠశాల రెన్యూవల్ కోసం 60,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రశాంత్, మనం చూస్తున్నాం బ్యాగుల్లో నోట్ల కట్టలు చూసి మొత్తానికి అధికారులు కూడా నివ్వెరపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో బెడ్రూమ్ లో కవర్ సంచులో నోట్ల కట్టలు బయటపడ్డాయి. అసలు ఇదంతా ఎలా జరిగింది, ఏంటి? ఎస్ఓని హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ గా పనిచేసినటువంటి వెంకటరెడ్డి 2 రోజుల క్రితము ఏసీబీకి ట్రాప్ అయి రెడ్ హ్యాండెడ్ గా 60,000 రూపాయల లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. అయితే ఇతని మీద ఇప్పటికే అవినీతి ఆరోపణలు భారీగా ఉండడంతో ఏసీబీ అధికారులు ఏకకాలంలో అతని నివాసం ఉన్నటువంటి హైదరాబాద్ లోని నాగోలు, అదేవిధంగా హన్మకొండలోని నీట్ ప్రాంతం వద్ద అతని హౌస్ ను ఏకకాలంలో సోదాలు నిర్వహించడంతో నోట్ల కట్టలు, బ్యాగులు కూడా బయటపడడంతో ఒక్కసారిగా ఏసీబీ అధికారులు నివ్వెరపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అటు బీరువాళ్లలో, కవర్లలో, బ్యాగులలో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఇప్పటికే 30 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అటు బ్యాంక్ లాకర్లకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ లను తీసుకుంటున్నారు. అటు ఆస్తి పత్రాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు విదేశీ మద్యం బాటిళ్లు కూడా బయటపడడంతో అవి కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఒక అడిషనల్ కలెక్టర్ స్థాయిలో ఉండి ఇంత స్థాయిలో అవినీతికి పాల్పడమే కాకుండా అక్రమ ఆస్తులను కూడగొట్టిన ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితి పైన ఏకకాలంలో ఏసీబీ అధికారులు ఈ యొక్క ఆరోపణల పైన అటు విచారణ చేపడుతున్న తరుణంలో ఇవన్నీ బయటపడకపోతే అధికారులు మరింత లోతుగా ఈ అవినీతి అధికారిపై విచారణ చేయాలని చెప్పేసి ఇంకా ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. సోని, మొత్తానికి అతిపెద్ద అవినీతి తిమంగళం అయితే వరంగల్లో బయటపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఒక అడిషనల్ కలెక్టర్ స్థాయిలో ఇటీవల కాలంలో బయటపడడం మొదటిసారి కావడమే కాకుండా అతని అక్రమ ఆస్తులు కూడా బయటపడుతున్న పరిస్థితి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.